హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. క్రెడిట్ కార్డు ద్వారా రివార్డ్ పాయింట్స్ ఎలా గెయిన్ చేయాలి, ఏ విధంగా రివార్డ్స్ పాయింట్స్ యాడ్ అవుతాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూడవచ్చు. ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని సరైన పద్ధతిలో యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా పొందడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ రివార్డ్ పాయింట్లు పొందడంలో చాలామందికి సరైన అవగాహన లేకపోవడంతో వచ్చిన పాయింట్లను కూడా వదులుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలు చాలామందికే ఎదురై ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డును ఏ విధంగా ఉపయోగిస్తే రివార్డ్ పాయింట్లు ఎక్కువగా పొందవచ్చు, ఈ పాయింట్లను ఎలా యూజ్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే రివార్డ్ పాయింట్లను చిన్న చిన్న టిప్స్ ద్వారా పెంచుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరం కార్డుల ఆదాయం వాటా 76% ఉందని ఆర్బీఐ నివేదికల్లో వెల్లడైంది. అంటే కార్డుల వినియోగం ఏ రేంజ్లో పెరిగిందో చూడవచ్చు. పేమెంట్ ఫెసిలిటీ, రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వంటి ప్రయోజనాలు ఉండడంతో కార్డుల వినియోగం మరీ పెరిగింది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే రివార్డ్ పాయింట్లు ఎలా సులువుగా పెంచుకోవచ్చో చూద్దాం. కార్డు యూజ్ చేస్తే ఎక్కువ ఛార్జీలు పడతాయని ఎక్కువగా వినియోగించరు. చేతిలో డబ్బులు లేనప్పుడు ప్రత్యేక ఆఫర్స్తో వచ్చినప్పుడు మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. ఇంట్లో నెలవారీ ఖర్చులు అందరికీ ఉంటాయి. ఈ ఖర్చులకు గాను క్రెడిట్ కార్డ్ వాడితే పెద్ద మొత్తంలో రివార్డ్ పాయింట్లు సాధించవచ్చు. ఇంట్లో ఖర్చులు అంటే మీ ఫోన్ బిల్ కానీ, బ్రాడ్బ్యాండ్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, సొసైటీ మెయింటెనెన్స్, అలాగే ఓటీటీ ఛార్జెస్ వంటి నెలవారీ బిల్లులు చెల్లింపుకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామంది ఆటో డెబిట్ ఆప్షన్ని ఎంచుకోవడం ద్వారా ఈ రివార్డ్ పాయింట్లను ఎక్కువగా పొందవచ్చు. అయితే ఇలా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేసే ముందు ఏమైనా ఛార్జీలు ఉన్నాయో లేవో ముందు చూసుకోవడం మంచిది. అలాగే మనం సంవత్సరం చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. వాటికి గాను పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ ప్రీమియం క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే ప్రతి సంవత్సరం 1000 నుండి 5000 వరకు రివార్డ్ పాయింట్లు సాధించవచ్చు. అలాగే స్పెషల్ ఈవెంట్స్, బర్త్డే మరియు ఫెస్టివల్స్ వంటి ప్రత్యేక సందర్భాలలో క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థలు మల్టీప్లయర్ డీల్స్ ఇస్తూ ఉంటాయి. వాటిని తప్పకుండా ఉపయోగించుకోవాలి. వీటి వల్ల ఎక్కువ రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ లేని కార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రీమియం కార్డ్స్ తీసుకోవడం ద్వారా మీకు అదనపు ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి తెలుసుకోవాలి. వార్షిక ఫీ ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ప్రీమియం కార్డ్ ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్స్ ముందు తక్కువే అని చెప్పాలి. కార్డు ఎంచుకునే ముందు ప్రీమియం కార్డుకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. అలాగే క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్తో కార్డులను తీసుకొస్తూ ఉంటారు. వాటిని అప్గ్రేడ్ అయితే ఎక్కువ ప్రయోజనాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. అలాగే క్రెడిట్ కార్డ్ని పెట్రోల్ బంకుల్లో యూజ్ చేసినప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకున్నాక కార్డుతో స్వైప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా స్వైపింగ్ చేసే ముందు క్రెడిట్ కార్డుతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని స్వైపింగ్ మిషన్లో ఎంటర్ చేసిన తర్వాత స్వైప్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెట్రోల్ బంక్ ద్వారా వచ్చే ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి, వేటికి వర్తిస్తాయి ఒకసారి చూద్దాం. క్రెడిట్ కార్డ్ లాగిన్ చేసిన తర్వాత రివార్డ్ అండ్ ఆఫర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూపెడుతుంది. ఈ పాయింట్స్ ద్వారా ఏదైనా పర్చేస్ చేయాలంటే రిడీమ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లైట్ పాయింట్స్, వాల్యూను బట్టి ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు. వోచర్స్, ఇక్కడ ఎన్ని పాయింట్స్కి ఎంత అమౌంట్ అన్నది ఈ వోచర్స్లో చూడవచ్చు. దాన్ని బట్టి వోచర్ కొనుగోలు చేయవచ్చు. అలాగే హోటల్స్, అకామిడేషన్ కోసం రూమ్స్ బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత షాప్, ఆన్లైన్లో ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఈ రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఈ రివార్డ్ పాయింట్స్ని మనకొద్దు ఏమైనా వెల్ఫేర్ సొసైటీకి డొనేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా డొనేట్ కూడా చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.